మొంతా తుఫాను భారీ వర్షాలకు పట్టణంలో జలమయమైన లోతట్టి ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమై పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశానుసారం మున్సిపాలిటీలో పరిధిలో కొండంవారిపేట 10వ వార్డులో అంబాజీపేటలో పాటు పట్నా శివార్లో జలమయమైన రోడ్లను డ్రైనేజీలను సిబ్బందితో క్లియరెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు తీసుకుంటున్నారు. ఇక మున్సిపల్ డిఈగా నాగా సతీష్ మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే యనమల దివ్య ఉన్నతాధికారులు ఆదేశాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వాటిపై ప్రత్యేక చర్య తీసుకుని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తరచూ ముంపుకు గురైన కొండవారిపేట రైల్వే అండర్ పాస్ మార్గాన్ని మోటార్లతో తుడిచేస్తూ పరిస్థితులు చక్కదిద్దారు. ఇక పనుల పర్యవేక్షణలో ఇన్ఛార్జ్ శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ సలీం, టేప్ ఇన్స్పెక్టర్ నిమ్మకాయల శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక శాఖ సభ్యురాలు యనమల దివ్యమ్మ గారి ఆదేశం ప్రకారం ఈ తుఫాను దృష్ట్యా పుणे టౌన్లో ఉన్న ఎక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాటిపైన వెంటనే బెయిలింగ్ ఆఫ్ వాటర్ తీయడం జరుగుతున్నది. అలాగే వాటర్ సప్లైకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే మేడం గారి డైరెక్షన్ ప్రకారం ఆవిడ చెప్పిన దాని ప్రకారం మేము ఎక్కడ వాటర్ సప్లైకి అంతరం లేకుండా కోఆర్డినేషన్కి జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నాము. ప్రస్తుతానికి కొండవారిపేట టీంలో ఈ పైన ఉన్న పంటలో కొంచెం వాన ఈ భూమిలోకి రావడం వల్ల కొద్దిగా వాటర్ నిల్వ ఉండడం వల్ల ఇది దారి కట్టివేసి తీయడం జరుగుతుంది. వర్షం పడకపోతే 3-4 గంటల మొత్తం తీయడం అయిపోతుంది. శానిటేషన్ మీద పాల్గొనడం ఎటువంటి శానిటేషన్ మీద మొత్తం ఒక 50 మంది మన ప్రైవేట్ వర్కర్స్ మన శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్నారు. శానిటేషన్ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ శానిటేషన్ గారి ఆధ్వర్యంలో రాజకీయాల్లో కూడా వర్క్ చేస్తున్నామండి. చేసి తాగునీరుకి అయితే ఎక్కడ ఇబ్బంది లేదండి. శానిటేషన్ కూడా అలాగే ఎక్కడ చెట్లు పడిపోయినా వెంటనే క్లియరెన్స్ చేస్తున్నామండి.